వాల్తేరు క్లబ్ ఉందో అదిగో చూడండి. వాల్తేరు క్లబ్ అని లాక్కుంటాము. అది యాక్చువల్గా ప్రైవేట్ భూమి. దానికి నానా గొడవలు క్రియేట్ చేసి అది ఆల్రెడీ కోర్టులో ఉన్న సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో ఉన్న భూమిని ఎక్కడో నెల్లూరులో పోటీ చేస్తున్న ఈశ్వరరెడ్డి గారు లాక్కుంటామని చెప్పడం, ఇక్కడ పోటీ చేస్తున్న మరి పార్లమెంటుకి మరి ఆవిడ భర్త మన మున్సిపల్ శాఖ నుంచి ఇప్పుడు విద్యాశాఖకు వచ్చారు. ఆయన స్టేట్మెంట్ మేము కాపాడుతాం ఆ భూమి ప్రైవేట్దని ఆయన ఒక స్టేట్మెంట్. ఆయనకి ఏం తెలుసు అంటాడు. అంటే ఏది నిజమని నమ్మాలి ప్రజలు? కేవలం బొత్స సత్యనారాయణ గారు ఆయన భార్యని ఇవాళ వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీగా పోటీ చేయొచ్చు కదా, అది శాశ్వతం విజయనగరం పోనీ కాంపిటీషన్ లేదు ఆవిడకి. ఆవిడ అడిగిన సీట్ ఆవిడకి ఇస్తారు. మరి ఎందుకు వైజాగ్లో పెట్టినట్టు ఆవిడని ఎంపీగా? అంటే కేవలం ఏవైతే వైజాగ్లో కాస్ట్లీ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ లాక్కొని వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఈ భూములన్నీ ఈ కుటుంబం అంతా పుట్టడానికి వీళ్ళ ప్లాను. సో ఈ ప్లాన్ని గమనించమంటున్నాను. విశాఖ ప్రజలు ముఖ్యంగా గమనించండి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి భరత్ గారు ఒక బ్రహ్మాండమైన చదువుకొని ఒక కుటుంబంలో మంచి కుటుంబంలో పుట్టి యంగ్స్టరు, యువకులకు సాయం చేయాలన్న మనస్తత్వం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. అతను కూడా డబ్బుకు కరువు లేదు. ఒక గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు. ఇటువంటి వ్యక్తిని కాదని విశాఖ ప్రజలు పొరపాటును కూడా ఏదైతే వైసీపీ గ్యాంగ్ ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేస్తే మాత్రం మనం మొత్తం వైజాగ్ని వీళ్ళు తాకట్టు పెట్టేయడం కాకుండా వీళ్ళు కొంత కబ్జా చేసి ఎక్కడైతే మంచి భూములు ఉన్నాయో దాని తాలూకా ఓనర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే భూములు కొట్టేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మేము చెప్పేది ఒకటే విషయం, మీరు ఈ రాష్ట్రానికి కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తివేస్తాం దశల వారీగా అన్నాడు. ఎక్కడైనా ఎత్తారండి మద్యపాన నిషేధం? ఎక్కడ పడితే అక్కడ బెల్ షాపులు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఏ టైంలో పడితే ఆ టైంలో ఈ దొంగ బ్రాండ్లు కూడా, మంచి బ్రాండ్లు కూడా కావు, ఈ బ్రాండ్లన్నీ కొని చాలామంది ఆరోగ్యాలు పాడు చేసుకొని చనిపోయారనే ఉదంతం కూడా మనకు తెలుసు. సో ఈ బ్రాందీలు పెంచి విపరీతమైన డబ్బు ఆదాయం సుమారు 1,30,000 కోట్లు మొన్నే చెప్పాను. ఈ బ్రాందీ ద్వారా ఈ రాష్ట్రానికి 1,30,000 కోట్లు వస్తే వాళ్ళ సొంత జోబుల్లో ఒక 30,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా క్యాష్ అమ్ముకొని అది బ్లాక్లో దాచుకొని రేపు ఎన్నికల్లో ఆ డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని స్థాపించాలనే యోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇతర విషయాలు ఉన్నాయి.